ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. అందరం కలిసి 9వ దినపు కృతజ్ఞత కూడికలో మనందరినీ దేవుడు సజీవులుగా ఉంచినందుకు మన మనస్సారా ఒకసారి ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కూడికల్లో మరి దేవుని దీవెనలు పొందుకొని 40 దినాల తర్వాత చేయబోయే అద్భుతమైన కార్యాల కొరకు ఆయన సృష్టిస్తూ ఉండగా ఆయన నామాన్ని ఘనపరుతూ మరి యొక్క కీర్తన ద్వారా దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. పరవశమే ప్రభు మీలో శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు మీలో శ్రమయైన సుఖమే నీ సేవలో.
హల్లెలూయా. హల్లెలూయా. మరి కీర్తన ద్వారా దేవుని నామాన్ని ఘనపరుచుకుందాం. అందరం చప్పట్లు కొట్టుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. యేసయ్యా నీ ప్రేమ ఎంత బలమైనది. యేసయ్యా నీ కృప ఎంత విలువైనది. సమీపించరాని తేజస్సు ద్వారా నివసించువాడవని నా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. సమీపించరాని తేజస్సు ద్వారా వసించువాడవని నా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా
అందరము లేచి ఆరాధన కీర్తన పాడుకుందాం. అందరం చప్పట కొట్టుకుంటూ మనకు వచ్చిన కీర్తనే సుగుణాల సంపన్నుడ స్తుతిగానాల వారసుడనే పాట పాడుకుందాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. అందరం కూడా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం. ఆరాధన చేయుచుండగా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి, ఆత్మ లేని వారు నా వారు కాదు అంటున్నారు కాబట్టి ఆత్మను అందరూ కూడా నిండారులుగా పొందుకొని ఆయన అభిషేకం మన మీద ఉంచుండగా మనందరము కూడా ఆయనని ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని మనస్సు, పరిశుద్ధాత్మ దేవుని కనుదృష్టి మందిరములో ఉన్నది కనుక మనందరము కూడా ఒక్కసారి ఆయన వైపు చూస్తూ పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని అగ్నితో నింపండి అని చెప్పేసి ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతి
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం అందరి మీద కూడా వచ్చి ఉంటుండగా అందరం ఉచ్చరింప శక్తిము గాని యొక్క ఆయా విధమైన దర్శనాలతో భాషలతో అందరూ ఉచ్చరిద్దాం. ఎవరు సిగ్గుపడవద్దు. ఆయన అభిషేకాన్ని పొందుకొని ఆయన నామాన్ని కనపడద్దాం. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా స్తోత్రం స్తోత్రం. అభిషేకాత్మ మీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలమ్మా. ఇప్పుడు దాకా పాటలతో యేసయ్యని ఆరాధించేము. యేసయ్యకి మహిమ కలుగును గాక. 2 నిమిషాలు 2 మాటలు చెప్పుకొని ఒక రిఫరెన్స్ చెప్పుకొని మనం అందరం కూడా దేవుడిని ఎక్కువ సమయం స్తుతిద్దాము. యేసయ్యకి మహిమ కలుగును గాక. ముందుగా 2 మాటలు నేను చెప్పేది ఏమిటంటే, మరి ముఖ్యముగా ఈ 40 రోజుల కృతజ్ఞత కూడికి ఎందుకు పెట్టామంటే అండి, మాకు దేవుడు కార్యం చేయకుండానే చేసేమని మేము నమ్మేం. దాన్ని నిరూపించాలి. మేము అందరూ కూడా కార్యం చేసిన తర్వాత కృతజ్ఞత కూడికలు పెట్టుకుంటారు. మా యొక్క బలమైన విశ్వాసము యేసయ్య బైబిల్ మొత్తంలో కూడా నన్ను నమ్మితే నా మహిమను చూస్తారు అనే మాట ఎక్కువగా ఉంది. అదే విధముగా నన్ను నమ్మండి అనే మాట ఎక్కువగా ఉంది. నా పట్ల విశ్వాసం ఉంచండి అనే మాట ఎక్కువగా ఉంది. దీన్నే ఆధారముగా చేసుకుని మేము దేవుడు నా జీవితంలో నేను విశ్వాసంతో ఉండగా అనేకమైన గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు కనుక ఆటలన్నిళ్ళ కన్నా కూడా అత్యధికమైన గొప్ప కార్యము ఇప్పుడు చేసాడని మేము నమ్ముతూ ముందుగానే కృతజ్ఞత కూడిక మేము పెట్టుకొని ఉన్నాము. అదే విధముగా ఒక 2 మాటలు చెప్పుకుందాము. ఎవరైనా సరే నేను యేసయ్యని అడుగుతున్నాను, నేనైతే ఎవరిని కూడా అడగడం లేదు. ఒక్క ఈ ప్రార్థనలో మాత్రమే
చెప్తున్నాను యూట్యూబ్ లో అందరు చూస్తారని. మామూలుగా అయితే నేను ఎవరిని కూడా ఇట్లా మందిరం కడుతున్నాను, మీరు నాకు సహాయం చేయండి అని నేను ఎవరిని అడగట్లా. కారణం ఏమిటి అనగా, సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు మనతో ఉన్నాడు, సమస్త కార్యాలు చేసే దేవుడు మనతో ఉన్నాడు. మనలో ఎందుకు ఆ కార్యం కావాలి అని బలమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే ఎరుకో కోట గోడలు కూలిపోయినట్లుగా అద్భుతాలు చేసే దేవుడు. అందుకని పరిపూర్ణ విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 దినములలో మహా అద్భుతం చేశాడు మా జీవితంలో. చేస్తాడు అని కూడా కాదు, చేశాడని నమ్మేం. గొప్ప చర్చిని మేము అడుగుతున్నాము. యేసయ్య గొప్పవాడు కనుక నేను గొప్ప చర్చిని అడుగుతున్నాను. మీకు ఎవరికైనా సరే దేవుడి ప్రేమను బట్టి ఎవరైనా చర్చికి డొనేషన్ చేయాలి అనుకుంటే స్క్రోలింగ్ వస్తూ ఉంటుందండి, మా అకౌంట్ నెంబర్లు వస్తాయి, దానికి మీరు చేయొచ్చు. QR కోడ్ వస్తూ ఉంటుంది. ఏ మాత్రం బలవంతం లేదండి. యేసయ్య ప్రేరేపణ ఉన్నవాళ్ళు, ఈ వాక్యంని మీరు యూట్యూబ్ లో చూసిన వాళ్ళు, మేము కూడా సహాయం చేయాలి అని దేవుడు ఆత్మ మీతో మాట్లాడితేనే చేయండి. నేను అడిగేనని ఎవరు చేయదు. దేనికంటే దేవుడు ఆత్మ మీతో మాట్లాడితే ఆ దీవెనలు మీకు యేసయ్య ఇస్తానికి సిద్ధముగా ఉంటాడు గనక మీకు ఎంత చేయాలనిపిస్తే ఇంత అంతనేం లేదండి, ఎంతైనా మీరు సహాయం చేయవచ్చు, దేవుడు దీవెనని పొందవచ్చు. వాటన్నిటికన్నా ముందు మన సహాయం చేసినా చేయకపోయినా ప్రార్థన మాత్రం చేయండి. ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ ద్వారా మీరు ఎవరైతే విన్నారో ఈ వాక్యంని, వాళ్ళందరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. మందిరం కడతానికి ప్రార్థనా శక్తి మనకి ఎంతో అవసరమో కనుక ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేయమని కోరుకుంటున్నా. దేనికంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. పరిపూర్ణ విశ్వాసంతో మేము ముందుకెళ్తున్నాము. మాతో కూడా మీరు ప్రార్థన సహాయం మరి ముఖ్యంగా నేను ఎక్కువగా కోరుకుంటున్నానండి. ఈ వాక్యము యూట్యూబ్ లో మీరు విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ముందుగా వాక్య భాగంలోకి వెళ్ళి ఒక రిఫరెన్స్ ముగించుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ కార్యములు. ఈ రోజు అంశం ఏమనగా మంది పరిశుద్ధాత్మ కార్యములు అంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఏ విధముగా ఉంటాయి అనేది మనం ఈ రోజున వాక్యం నుండి మనం తెలుసుకుందాము. రోమాపత్రిక 12వ అధ్యాయము 8వ అధ్యాయము 12వ వచనం అండి. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు వీరు దాస్యపు ఆత్మను పొందలేరు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 19 వరకు చదివే కదమ్మా. 19 వరకు మనము పిల్లలమైతే వారసులమవుదుము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోను వారసులు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎల్లదగినవి కావని ఎంచుచున్నాను.
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి సృష్టి మిగుల ఆశతో మిగిలి ఆశతో ఎదురు చూచుచున్నది కనిపెట్టుచున్నది. కనిపెట్టుచున్నది. యేసయ్యకి మహిమ కలుగును గాకమ్మా. దేవుడి ఈ వాక్యముని దీవించును గాక. దయచేసి తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, మాలో మా మధ్యలో మా చుట్టూ ఈ ప్రపంచమంతా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి మా మీద కృంగరించినందుకు మీకు సమస్త మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క మనుషుల్లో ప్రతి ఒక్క మనిషి ఏమిటి నా తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తి మాతో ఉండి నిరంతరం కాపాడటానికి తండ్రి ప్రయత్నిస్తుంది కనుక నా తండ్రి, నా దేవ, మంచి ఆలోచన అనేది ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ నా తండ్రి, చెడ్డ ఆలోచన అనేది తండ్రి అపవాది క్రియలు అపవాది ఆలోచనలు కనుక నా తండ్రి ప్రతి ఒక్క ఆలోచనని తండ్రి మంచి ఆలోచన కలగజేస్తుంది. అంటే ప్రతి మనిషిలో మీ పరిశుద్ధాత్మ శక్తి ఉందని నా ప్రభువా మాతో ఈ రోజు మాట్లాడి ఉన్నందుకు తండ్రి మీకు సమస్త మహిమ కలుగును గాక. నాయన ఈ వాక్యముని తండ్రి మా నోట నుంచి నా తండ్రి మీరు పలికించి ఉన్నారు. ఈ వాక్యం నా ప్రతి బిడ్డ నా తండ్రి పరిశుద్ధాత్మ నాతోనే ఉంది, మాతోనే ఉంది, చూస్తున్నాడు. దేవుడనే భయంతో బ్రతికేటట్లుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి ఒక 7 ప్రార్థన చేద్దామమ్మా. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి మనం ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర